వెల్కమ్ టు తెలుగు ఆడియన్స్. ఇవాళ మనం చూడబోయే మూవీ ఏంటంటే ఒక సూపర్ అయిన హారర్ మూవీ అండి. ఈ మూవీ చూసిన తర్వాత ఎవరైనా మీకు ఊర్లో ఒక పెద్ద ఇల్లు ఉంది అంటే అస్సలు దాన్ని తీసుకోరండి. అలా ఉంటుంది ఈ మూవీ అంతా. ఈ మూవీ నేమ్ ఏంటంటే ఇంపెటిగో. లెట్స్ స్టార్ట్ ద మూవీ. ఈ మూవీలో స్టార్టింగ్ సీన్ లో ఇద్దరు ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్ అండ్ మన హీరోయిన్. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటారు అనమాట ఒక టోల్ గేట్ లో. యాక్చువల్ గా ఇదంతా ఆపేసి మనం బిజినెస్ చేద్దాం అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రతిరోజు మన హీరోయిన్ ని భయపెట్టించే దానికోసమే ఒకడు వస్తాడు అనమాట. రోజు కార్ లో వచ్చి రోజు కొద్దిసేపు అమ్మాయిని చూస్తా ఉంటాడు. ఈ అమ్మాయికి వాడంటే భయం. ఈ రోజు కూడా వచ్చాడు. టికెట్ ఇస్తుంది కానీ తీసుకోడు. చాలా సేపు నిలబడుకొని చూస్తానే ఉంటాడు. ఇలా చూసేటప్పటికి వాడు కొద్దిసేపట్లో వెళ్ళగానే మన హీరోయిన్ వచ్చి డోర్ వేసేసుకుంటా ఉంది. కానీ వాడు వెంటనే వచ్చి ఆ డోర్ దగ్గర ఆ విండో దగ్గర నిలబడుకొని మన హీరోయిన్ ని చూస్తానన్నాడు. ఈ అమ్మాయి ఎంతసేపు అడుక్కున్నా వాడు అక్కడి నుంచి వెళ్ళట్లేదు. ఇలానే నిల్చొని ఆ అమ్మాయిని చూస్తానే ఉన్నాడు అనమాట. ఇప్పుడు వెంటనే మన హీరోయిన్ కి చాలా భయం వేస్తుంది. వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. కానీ సడన్ గా వెళ్ళినోడు ఒక పెద్ద రాడ్ తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు వెంటనే ఈ అమ్మాయి బిత్రపోయి ఆ డోర్ ని ఎలానో ఓపెన్ చేసుకొని పరిగెడడానికి స్టార్ట్ చేస్తా ఉంది. అలానే పరిగించుకుంటా వెళ్తా ఉందన్నమాట. వీడు కూడా వెనకాలే తరుముకుంటా వెళ్తా ఉన్నాడు. తరుముకుంటా వెళ్ళినోడు ఏం చేస్తున్నాడు అంటే ఆ అమ్మాయి కింద పడిపోతుంది. వీడు కూడా అమ్మాయి మీద పడి ఆ అమ్మాయి దగ్గర తొడ లోపల ఒక చిన్న దప్పు ఉంటుంది. దాన్ని చూసేసి ఈ అమ్మాయి అని కన్ఫర్మ్ చేయగానే అమ్మాయిని కొట్టేదానికి వస్తాడు. కరెక్ట్ గా ఆ టయానికి అక్కడికి పోలీసులు వస్తారు. కట్ చేస్తే చాలా రోజుల తర్వాత మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పినట్టు ఒక బిజినెస్ స్టార్ట్ చేసింటారు. పెద్దగా ఆ బిజినెస్ డెవలప్ అయి ఉండదు. సో ఇప్పుడు మన హీరోయిన్ చెప్తా ఉంది అనమాట, మా నాన్న మా అమ్మ నా కోసం ఒక పెద్ద ఇల్లుని వదిలిపెట్టేళ్లారు. వాళ్ళు లేకపోయినా నాకు ఈ ఆస్తుంది, దాన్ని అమ్మేస్తే మనకి చాలా డబ్బులు వస్తుంది, దాంతో మనం పెద్దగా డెవలప్ అవ్వచ్చు, బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు చెప్పేసరికి వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది అనమాట. అట్లీస్ట్ నీకు ఇదైనా ఉంది, నాకు అది కూడా లేదు, సరే రేపు మార్నింగ్ అంతా వెళ్దాం అంటున్నట్టు మాట్లాడుకుంటా ఉన్నారనమాట. ఇప్పుడు మన హీరోయిన్ తొడలో ఒక పుండులాగా ఉంది కదా, ఆ పుండుని ఏం చేస్తుందంటే లోడ్ చూసేసరికి కోతి పుండులాగా లోడుతా ఉంది. లోపల నుంచి ఒక పేపర్ వస్తుంది. ఆ పేపర్ ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఏదో మంత్రాలు ఉన్నాయండి. వెంటనే ఆ మంత్రాన్ని ఫోటో తీసుకునేసి దాని బాత్రూమ్ లోనే వేసేస్తా ఉంది అనమాట. ఇప్పుడు అక్కడ నుంచి వెళ్ళడం స్టార్ట్ చేస్తా ఉంది. ఆ షాప్ లో నుంచి అక్కడ ముగ్గురు పిల్లల్లాగా నిలబడుకొని ఉన్నారు. అది ఓన్లీ మన హీరోయిన్ మాత్రం కనిపిస్తా ఉందన్నమాట. అలానే వెళ్ళేటప్పటికి మన హీరోయిన్ ఆ బస్ లో వెళ్ళేటప్పుడు ఒక ముసలాయన కనిపిస్తున్నాడు. ఆయనకి ఈ ఫోటో చూపించి దీంట్లో ఏమైనా మీకు అర్థమవుతుందా అనేటప్పటికి ఇవన్నీ నువ్వు పెట్టుకోకూడదు అన్నట్టు చెప్తా ఉంది. అదే టైంలో విండో తట్టు చూస్తే ముగ్గురు పిల్ల దెయ్యాలు కనిపిస్తున్నారు. అది మన హీరోయిన్ కి మాత్రం వాళ్ళ ఫ్రెండ్ కి కనిపించాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోతా ఉంది. ఒక గుర్రపు బండి ఉందన్నమాట. ఆ గుర్రపు బండ్లు వెళ్తా ఉన్నారు. ఆయన అడుగుతున్నారు మీరు ఎవరనని. ఆ అమ్మాయి పెద్దగా చెప్పట్లేదు. మేమందరం కాలేజ్ స్టూడెంట్స్ అన్నట్టు చెప్తా ఉందన్నమాట. ఎందుకంటే ఈ అమ్మాయిని చెప్పేదానికి వచ్చిన వాడు కూడా ఇదే ఊర్లోనే ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఆ బంగ్లా దాటే వెళ్తున్నారు. కానీ ఊరు పెద్ద మనిషిని మీట్ అవ్వాలి అన్నట్టు చెప్పేసరికి ఆ ఊరు పెద్ద మనిషి ఉన్న ఇంటికి తీసుకెళ్తున్నారు అనమాట. ఆయన పక్కనే చిన్న ఇంట్లో ఉన్నాడు. అక్కడ ఒక ముసలి ఉంది. ఆమె ఏమంటుందంటే సాయంత్రానికి వస్తాడు, సాయంత్రం వచ్చి మాట్లాడండి అని. సరే అప్పటిదాకా ఇక్కడ ఉంటాం రా, ఇక్కడ ఉందాం అన్నట్టు వాళ్ళ ఇంటికే వెళ్తున్నారు అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూడగానే చాలా పెద్ద ఇల్లుగా ఉంది. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది అమ్మయ్య దీన్ని అమ్మేస్తే చాలే అన్నట్టు మాట్లాడుకుంటా ఉండేటప్పటికి సరే రా మా నాన్న ఉన్న సమాధి దగ్గరికి వెళ్దాం అన్నట్టు వెళ్ళి ఆ సమాధిలో చూసేటప్పటికి పక్కన చాలా సమాధులు ఉన్నాయి. కానీ ఎలా ఉన్నాయంటే ఆ పిల్లలు పుట్టినరోజు చనిపోయిన రోజు రెండు ఒకటిగా ఉంది. ఆ రోజు రాత్రికి ఏదో ఒక మనిషి అరిచే శబ్దం వినిపించేసరికి వెళ్ళి ఎదుగుతా చూస్తే అక్కడ ఒక ఆమె పురిటి నొప్పులతో అరుస్తా ఉంది. ఇప్పుడు ఆమెకు ఒక చిన్న బిడ్డ పుడతా ఉందండి. ఆ బిడ్డ ఎలా పుడతా ఉంది అంటే చర్మం లేకుండా పుడతా ఉంది. అలా చర్మమే లేకుండా పుట్టిన ఆ బిడ్డని ఆ ఊరు పెద్ద మనిషి తీసుకొని వెళ్ళి ఆ నీళ్ళల్లో అలానే ముంచి చంపేస్తున్నాడు అనమాట. అలా చంపేగానే ఇదంతా మన హీరోయిన్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏమవుతా ఉందంటే ఆయన వాళ్ళ ఊరు పెద్దవాళ్ళందరూ ఆ చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళి బూడ్చేటప్పటికి ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకని పుట్టినరోజు చనిపోయిన రోజు ఒకటిగా ఉందని. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉండడం చూసే ఊరు పెద్ద మనిషి దగ్గరికి వచ్చి మాట్లాడేటప్పటికి హీరోయిన్ చెప్తా ఉందనమాట, మేము ఇక్కడ ఉన్నాం, పెద్ద మనిషిని మీట్ అయ్యేదానికి వచ్చాం అన్నట్టు. ఇది నేనే, సరే మీరు సాయంత్రం వచ్చి మీట్ అవ్వండి అన్నట్టు చెప్పి పంపించేస్తున్నాడు. ఇప్పుడు హీరోయిన్ అక్కడ లేదు, ఓన్లీ వాళ్ళ ఫ్రెండ్ మాత్రమే ఉంది. అదే టైంలో అక్కడికి ఎదురు వస్తున్నారు. ఇక్కడంతా ఆడపిల్లలు తనిగా ఉండకూడదు, మీరు తనిగా ఉండకండి వెళ్ళండి అంటే లేదు మేము ఈ ఇంటిని అమ్మేదానికి వచ్చాము అనేటప్పటికి ఓ మీరు ఇంట్లో అమ్మేదానికి వచ్చారా, ఈ ఇంటి పత్రాలని మా ఊరు పెద్ద మనిషి దగ్గరే ఉంది, వచ్చారంటే తీసుకోవచ్చు అనేసరికి అవునా అయితే నేనే ఇంటికి ఓనర్ని అన్నట్టు చెప్తా ఈ అమ్మాయి వెళ్తా ఉందనమాట అత్యాశతో. వెళ్ళేసరికి కొద్దిసేపట్లో అమ్మాయికి అర్థమవుతుంది వాళ్ళు కిడ్నాప్ చేస్తున్నారని. వెంటనే అమ్మాయి అక్కడి నుంచి పరిగించుకుంటూ వెళ్తే కింద పడిపోతా ఉంది. అక్కడికి వచ్చేస్తే ఈ అమ్మాయిని మన హీరోయిన్ ఎతుకుతా ఉంది, ఫోన్ చేస్తా ఉంది, కానీ ఎక్కడ దొరకట్లేదు. వెంటనే చూస్తే ఈ పిల్లని తలకిందలుగా ఏలాడదీసి ఒక ప్లేస్ లో ఉంచున్నారండి. మీకోసమే ఎతుకుతా ఉన్నాం అన్నట్టు మాట్లాడుతా ఆ
అమ్మాయి తల కింద ఒక బకెట్ ని పెట్టి అక్కడ కత్తులు కఠారాలన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని ఉన్నారనమాట. అలా రెడీ చేసుకునే టయానికి అక్కడ ఒక ముసలిది వచ్చి, అదే ఫస్ట్ సీన్ లో చూసాం కదా, ఆ ముసలిది వచ్చి ఏంద్రా కబుర్లు అన్నట్టు చెప్తా అటే ఆ అమ్మాయి మెడకాయని నరికేస్తా ఉందండి. ఇంకా మీకేం కబుర్లు, ఇంకా ఇద్దరిని కాపాడాలి, ఇంకా ఇద్దరు పిల్లలు పుట్టేదానికి ఉన్నారు అన్నట్టు చెప్తా ఉంది. ఇప్పుడు మన హీరోయిన్ అక్కడికి వెళ్ళి వాళ్ళ ఊరు పెద్ద మనిషి దగ్గర కంప్లైంట్ చేస్తాను, నా ఫ్రెండ్ లేదని చెప్పనని. ఆయన సరే సరే సాయంత్రానికి మాట్లాడుకుందాం అని అంటా ఉంది. ఈ ముసలిదేమో చంపడం కూడా చంపేసి తాపిగా వచ్చి బట్టలు ఆరేసుకుంటా ఉందని చూస్తే ముసలి ఆ అమ్మాయి చర్మాన్ని తీసుకొని వచ్చి ఉతికి ఆరేసింది. దీన్నే నీ చర్మం వచ్చి ఉతికి ఆరేస్తాను అంటారేమో పెద్దోళ్ళు. ఇది చూడగానే నాకే భయం వేసింది. ఉతికి ఆరేసే టైంలో హీరోయిన్ ఊరంతా ఎత్తుకుతా ఉంది. సాయంత్రం అయిపోతా ఉంది. పూజ స్టార్ట్ చేశారనమాట. ఒక బొమ్మలాట. ఆ బొమ్మలాట ఎలా అంటే ఆ చనిపోయిన అమ్మాయి చర్మంతో చేస్తున్నారనమాట. ఇప్పుడు మళ్ళీ అక్కడ పురటి నొప్పులతో ఇంకొకళ్ళు అరుస్తున్నారు. అరిచే టైంలో ఆమెకి బిడ్డ పుడుతుంది, కానీ చర్మం లేకుండా. ఇప్పుడు ఈ ఊర్లో వాళ్ళకి అందరికి అర్థమవుతుంది, అయితే మనం తప్పైన మనిషిని చంపేసాం, ఆ అమ్మాయితో పాటు వచ్చిన ఇంకొక అమ్మాయిని చంపుకుండాలి అనే టైంలో బయట నుంచి ఇదంతా మన హీరోయిన్ ఇంటా ఉంది. అక్కడ వెంటనే ఒక షాప్ కీపర్ అమ్మాయి వస్తుంది అనమాట. మీరు ఇక్కడంతా ఉండకండి, వెళ్ళిపోండి, మిమ్మల్ని చంపేస్తారన్నట్టు మాట్లాడుతూ ఉండేటప్పటికి బయట శబ్దం వినిపించి వీళ్ళు వచ్చి చూస్తున్నారు. ఇప్పుడు ఈ షాప్ కీపర్ ఏమంటుందంటే, లేదు బిడ్డ పుట్టింది కదా, చర్మంతో పుట్టిందని చూసేదానికి వచ్చాను అనేసరికి మన ఊర్లో అదంతా ఎక్కడ జరుగుతుంది, వెళ్ళి అని పంపించేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ షాప్ కీపర్ హీరోయిన్ తీసుకొని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళేటప్పటికి ఇప్పుడు చెప్తా ఉందన్నమాట, మీరు వచ్చారు కదా, ఆ ఇంట్లో యాక్చువల్లీ చాలా రోజులకి ముందు ఇంకొక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన ఈ ఊరి పెద్ద మనిషి. ఆయన అండ్ ఇప్పుడున్న ఊరి పెద్ద మనిషి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఆయన ప్రతిరోజు ఇలాగే పూజలు చేస్తా ఉంటాడు, బొమ్మలాటలు చేస్తా ఉంటాడు. అలా చేసే టైంలో అక్కడ ఒక ఆమె వచ్చింది. ఆమె చాలా అందంగా ఉండేది. ఆమె చాలా బాగా పాటలు కూడా పాడుతుంది. ఆమెను ప్రేమించి ఆ ఊరి పెద్ద మనిషి పెళ్లి చేసుకున్నాడు. అలా పెళ్లి చేసుకునే కొద్ది రోజులకి వాళ్ళకి ఒక బిడ్డ పుట్టింది. కానీ ఆ బిడ్డ ఎలా పుట్టింది అంటే చర్మమే లేకుండా పుట్టింది. సో అలా పుట్టేసరికి ఊర్లో ఉండే వాళ్ళందరూ ఆయన్ని మతించడంలే కాకుండా ఆ బిడ్డని కూడా పెద్దగా శాపంగా భావించారు. సో కొద్ది రోజుల తర్వాత ఆ ఊర్లో ఎవ్వరు ఆయన్ని మతించకపోయేసరికి ఆయన్ని అలాగే చనిపోయాడు. ఏమైపోయాడో తెలియదు. ఇంతే నాకు తెలిసినంత వరకు అన్నట్టు చెప్తా ఉంది అనమాట. ఇది అరాకొరగా ఆమెకు తెలిసింది చెప్తా ఉంది. అదే టైంలో ఇక్కడ ఈ ఊరు వాళ్ళందరూ అమ్మాయిని ఎతుకుతా ఉన్నారు హీరోయిన్ ని. ఇప్పుడు ఆ షాప్ కీపర్ ఇంటికి కూడా వచ్చేస్తున్నారు. కానీ ఆ షాప్ కీపర్ వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు. ఆ మొత్తం ఎతికేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయే టయానికి మన హీరోయిన్ అండ్ ఆ షాప్ కీపర్ తీసుకునేసి బయటకు వెళ్తా ఉందన్నమాట. అక్కడ వచ్చే ప్రతి కార్ ని బస్ ని ఆపుతా ఉంది. కానీ అక్కడ ఎవరు లేరు. సో ఎవరు ఆపడం కూడా లేదు. వెంటనే ఈ షాప్ కీపర్, సరే ఇక్కడే ఉండండి, నేను ఎలాగో మిమ్మల్ని కాపాడేదానికి ఏదైనా కనిపెట్టుకొని వస్తాను అన్నట్టు వెళ్తా ఉందన్నమాట. వెళ్ళే టయానికి ఇంకో కార్ వస్తుంది. అది కూడా ఆగట్లేదు. ఈ అమ్మాయి ఇంకా బిత్రపోయి ఒక ప్లేస్ లో కూర్చునేసరికి 3 దెయ్యాలు మళ్ళీ వస్తున్నాయి, పిల్ల దెయ్యాలు. ఆ దెయ్యాలు వచ్చి మన హీరోయిన్ చూడు ఏదో స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తా ఉంది. యాక్చువల్ గా నిజానికి ఏంటంటే ఆ అందమైన అమ్మాయి ప్రేమించింది ఆ ఊరి పెద్ద మనిషిని కాదు, ఆయనతో పాటు ఉన్న ఇంకొక అతన్ని. కానీ అది తెలియకుండా ఆమెకి ఇక్కడున్న ఆ పెద్ద మనిషితో పెళ్లి చేసేసాడు. అది తెలుసుకున్న ఆమె ప్రేమిస్తున్న వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఆ అమ్మాయి ఎంట్రుకుల్ని, ఆ ప్రేమించుతున్న వాళ్ళ కొడుకు ఎంట్రుకుల్ని తీసుకొని వెళ్ళి ఒక పూజ చేసింది. అప్పుడే వాళ్ళకి ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. అప్పుడు ఆయన పెద్దగా పట్టించుకోకుండా ఉండేసరికి బాధతో ఉంది. కానీ ఆ ప్రెగ్నెంట్ అయిన లేడీ ఎవరంటే దాని తర్వాత ఊరు పెద్ద మనిషి పెళ్లి చేసుకున్న ఆయనే. ఆ బిడ్డ ఆయనకి పుట్టిన బిడ్డ కాదు, వాళ్ళ కొడుకుకి పుట్టిన బిడ్డ. దాని తర్వాత ఆ ఊరి పెద్ద మనిషి, అప్పట్లో ఉన్న పెద్ద మనిషి నా కూతురి అనుకునేసి 3 పిల్లల్ని ఊర్లో నుంచి పట్టుకొని వచ్చి వాళ్ళని చంపి వాళ్ళ చర్మంతో పూజలన్నీ స్టార్ట్ చేశాడు. అలా స్టార్ట్ చేసేసరికి ఆ చర్మం లేకుండా పుట్టిన బిడ్డ కొద్ది రోజుల్లో చర్మం రావడం స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత బిడ్డ సంతోషంగా కొద్ది కాలానికి ఉండింది. కానీ కొద్ది రోజులే దాని తర్వాత చాలా దయ్యాలు ఆ అమ్మాయి కళ్ళకి కనిపించడం స్టార్ట్ అయ్యాయి. వెంటనే వాళ్ళ నాన్న ఒక పేపర్ లో ఒక మంత్రాలన్నీ రాసి ఆ అమ్మాయి తొడని చింపి పెట్టాడు. దాని తర్వాత ఆ అమ్మాయికి పెద్దగా దయ్యాలు కనిపించలేదు. కానీ ఆ ఊరి పెద్ద మనిషిని వాళ్ళ ఫ్రెండే ఇలాగే చంపేశాడు ఆ పూజలో ఒకసారి. దాని తర్వాత వాళ్ళ అమ్మని కూడా చంపేశాడు. ఇప్పుడు మా శవాలన్నీ ఇక్కడ ఇంట్లోనే ఉన్నాయి, దాన్ని తీసి మీరు కాల్ చేస్తే చాలు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అన్నట్టు చెప్తా ఆ చర్మం లేకుండా పుట్టింది ఎవరో కాదు నువ్వే అని చెప్పగానే మన హీరోయిన్
బిత్తరపోతా ఉంది. ఇంటికి వెళ్ళి అది లోడేటప్పటికి ఒక బాక్స్ చిక్కుతా ఉంది. ఆ బాక్స్ ని తీసి కాల్చేటప్పటికి ఆ 3 దెయ్యాలు అక్కడికి వచ్చి ఆ 3 దెయ్యాల ఆత్మ టాటా బాయ్ బాయ్ అని చెప్తా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి. అదే టయానికి ఆ ముసలిది ఆ ఇంట్లోకి వచ్చి హీరోయిన్ ని పట్టుకొని వెళ్ళిపోతా ఉంది అనమాట. పట్టుకొని వెళ్ళిపోయి అక్కడ తల కిందలిగా ఏలాడ తీస్తా ఉంది. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ ని ఏలాడ తీసినట్టు. అదే టయానికి ఈ అమ్మాయిని చంపేదానికి ఈసారి ఎవరో కదా ఊరి పెద్ద మనిషి వాళ్ళ నానే వస్తున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి కళ్ళు తెరిచి చెప్తా ఉంది, రే నాన్న, నేను నీ కూతుర్ని, నువ్వు చాలా కాలానికి ముందు ఒక ఆమెనే ప్రేమించావు, వాళ్ళకి నీకు పుట్టిందాన్ని నేను, మీ అమ్మే ఇలా అంతా ఇదంతా చేసింది, మీ అమ్మని నమ్మమాకు, మీ అమ్మే నిన్ను ఇన్ని రోజులు కంట్రోల్లో పెట్టుకొని ఉంది అనేటప్పటికి ఈయనకి అది నిజమా అబద్ధమా అని నమ్మని కూడా కుదరట్లేదు. కానీ ఈ ముసలిది వెంటనే చాలా ఇంటెలిజెంట్ గా కత్తి పెట్టుకొని నమ్మకురా అనేటప్పటికి ఇక్కడ నిజానికి ఇంకొక అతను వచ్చి ఇప్పుడు పుట్టిన బిడ్డకి చర్మంతో పుట్టింది అనేసరికి ఇప్పుడు ఈ ముసలిది ఏం చేస్తుందంటే చాలా తెలివిగా కత్తి తీసుకుని, నువ్వు పర్వాలేదు అమ్మాయిని చంపేసే లేకపోతే నేను చనిపోతాను అన్నట్టు అంటాను అనమాట. కానీ ఇప్పటికీ వాళ్ళ కొడుకు ఆమె కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి ఆ కత్తితో ఆయనకి కోసుకొని చనిపోతున్నాడు. ఇప్పుడు ఈ ముసలిది బోరుమని ఏడ్చుకుంటా ఒక కత్తి తీసుకుని ఆ ముసలిది కూడా చనిపోతుంది అదే ప్లేస్ లో. ఇప్పుడు వెంటనే ఆ ప్లేస్ కి షాప్ కీపర్ ఆమె వచ్చి ఆ అమ్మాయిని హీరోయిన్ ని కూడా కాపాడి అక్కడి నుంచి తీసుకుని వెళ్తా ఉందన్నమాట. ఇప్పుడు హీరోయిన్ ఎలానో చాలా వేగంగా పరిగెచ్చుకుంటా వెళ్ళి అక్కడ వచ్చిన ఒక కార్ ని ఆపి అట్టే ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోతాంది. ఆ అమ్మాయి ఇంకా బ్రతికి చాలు, బిజినెస్ అయినా ఇంకేమైనా అన్నట్టు వెళ్ళిపోతా ఉందన్నమాట. ఇంతటితో ఈ మూవీ అయిపోయింది అనుకునేటప్పటికి ఆ ఊర్లో మళ్ళీ ఒక అమ్మ ప్రెగ్నెంట్ గా ఉంది. ఈసారి చర్మం లేదా అని చూస్తే కాదు, పుట్టిన బిడ్డే లేదు. ఎవరా అని చూస్తే చనిపోయిన ముసలిది ఆత్మ వచ్చి ఆ పుట్టిన బిడ్డని అలానే తినేస్తా ఉంది. ఆ ముసలిది ఆమె కూతుర్ని అక్కడ పుట్టిన ఆ బిడ్డని మాత్రం కాదు, ఊర్లో పుట్టిన అందరు పిల్లల్ని అలానే తినేస్తా ఉందంట. అంతటితో ఆ మూవీ అటే అయిపోయింది. మేబీ సెకండ్ పార్ట్ రావచ్చు. సెకండ్ పార్ట్ వస్తే చాలా త్వరగా నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటిదాకా బాయ్.